ఓకే. సో ఈరోజు కాన్సెప్ట్ మనం రికరింగ్ డాక్యుమెంట్స్ అనుకుందాం కదా. ఓ పని చేద్దాం, ఫస్ట్ ఏపీపీ చేద్దాం. ఏపీపీ రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది చాలా సింపుల్ కాన్సెప్ట్, డెడ్ ఈజీగా ఉంటుంది. సో ఏపీపీ హౌస్ బ్యాంక్స్ ఇవి కంప్లీట్ చేద్దాం, తర్వాత రికరింగ్ డాక్యుమెంట్స్ చెప్తాను. ఓకే, 17 అండ్ 18. సో ఏపీపీ 2 days పడుతుందండి. ఏపీపీ అనేది 2 days పడుతుంది. సో ఈరోజు మనం ఏపీపీ కంప్లీట్ చేద్దాం. ఏపీపీ అనేది కంప్లీట్ చేద్దాం. ఏపీపీ హౌస్ బ్యాంక్స్ అండ్ రికరింగ్ డాక్యుమెంట్స్ చేద్దాం, 1 by 1 చేద్దాం. రికరింగ్ డాక్యుమెంట్స్ యాక్చువల్గా మనం జిఎల్ పోస్టింగ్ చేసిన వెంటనే కూడా చేయొచ్చు, బట్ రికరింగ్ డాక్యుమెంట్స్ అనేది సింపుల్గా ఉంటుంది కాబట్టి సో ఏపీపీ చేద్దాం. ఏపీపీ అయిపోతే మనకి సగం ప్రశాంతంగా ఉంటుంది. ఏపీపీ అయిపోయిందంటే మిగతావన్నీ పెద్ద కష్టమేమి ఉండవు. ఏపీపీ ఒకటి చేద్దాము. 1 minute. సో ఏపీపీ అనేది టోటల్గా 2 days పడుతుందండి. చాలా కేర్ఫుల్గా చేయాలి, చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ ఇది. సో ఏపీపీ, ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు ఏపీపీని. సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం ఏపీపీ అంటే. మీకు ఒక షీట్ ఫార్వర్డ్ చేస్తాను, వెయిట్ చేయండి. వన్ మినిట్. షీట్ 1 minute అండి. 1 minute. ఒక ఇమేజ్ ఫార్వర్డ్ చేస్తాను. 2 days పడుతుందండి. ఎక్స్ప్లెనేషన్ కూడా 1 day పడుతుంది. ఒక రోజేమో కాన్ఫిగరేషన్స్ చేద్దాం. ఓకే, చాట్ బాక్స్లో ఒక ఇమేజ్ ఉంది, ఓపెన్ చేయండి. సో ఏపీపీ, సో ఏపీపీ అంటే మీనింగ్ ఏంటి? ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. యాక్చువల్గా వెండర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలంటే ఏటీ కోడ్ ఉపయోగిస్తాము. F-53లో ఒక వెండర్కి సంబంధించిన ఇన్వాయిసెస్ మాత్రమే అట్ ఏ టైం క్లియర్ చేయడం. వెండర్ ఇన్వాయిస్ F-53లో క్లియర్ చేస్తాం. ఒక వెండర్ని మాత్రమే పిక్ చేయగలుగుతాం అక్కడ. బట్ ఏబీపీ అలా కాదు. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు. సో 1000 వెండర్స్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం మనం క్లియర్ చేయొచ్చు ఏబీపీ ద్వారా. ఏబీపీ ద్వారా 1000 వెండర్స్ ఉన్నారు. సో ఈ వెండర్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. అది ఏపీపీకి ఉన్నటువంటి మేజర్ అడ్వాంటేజ్. సో డ్యూస్ అండ్ ఓవర్ డ్యూస్, ఆల్ టైప్స్ ఆఫ్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఏపీపీ ద్వారా పిక్ అవుతాయి. డ్యూ ఉన్నా ఓవర్ డ్యూ ఉన్నా సరే అవన్నీ కూడా ఏపీపీ ద్వారా పిక్ అవుతాయి. ఏపీపీ అంటే ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అని అర్థం. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్. సో కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఏమేమి ఉంటాయి ఇవన్నీ చెప్పాలి ఇంటర్వ్యూలో. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ అని అడుగుతారు, ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్. సో ఇవి చెప్పాలి. ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఇవి చెప్పాలి.
ఏపీపీ ఎందుకు ఉపయోగపడుతుంది? వెండార్ ఇన్వాయిసెస్ 1000 వెండార్స్ ఉన్నారు. వెండార్ ఇన్వాయిసెస్ అన్ని క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 యూజ్ చేయాలి మాన్యువల్ క్లియరింగ్ లో. అదే ఏబీపీ ద్వారా అనుకోండి, 1000 వెండార్స్ ఉన్నా సరే ఏపీపీ రన్ చేయడం ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. సో ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవన్నీ కూడా ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఇంటర్వ్యూలో అడుగుతారు. అలాగే టీ కోడ్ కూడా అడుగుతారు. టీ కోడ్ ఏంటి? FBZP. మీరు ఏదైనా చేయండి, అన్నిటికీ కూడా FBZPనే. FBZP ట్రాన్సాక్షన్ కోడ్ అనేది ఏపీపీ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అని చేయొచ్చు అనమాట FBZP ద్వారా. ఏపీపీ అంటే ఏంటి? దీన్ని ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటారు. బ్యూటీ ఆఫ్ SAP, బ్యాక్ బోన్ ఆఫ్ ది SAP అని కూడా చెప్తారు. సో థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్, థౌజండ్స్ ఆఫ్ ది కస్టమర్ ఇన్వాయిసెస్ ఎట్ ఏ టైం క్లియర్ చేయడానికి మనకి ఏపీపీ అనేది ఉపయోగపడుతుంది. ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అనేది ఉపయోగపడుతుంది. SAP ఓపెన్ చేయండి. టీ కోడ్ ఏంటి? FBZP. ఇవ్వండి కమాండింగ్ ఫీల్డ్ లో. FBZP ఇచ్చారు. ఇక్కడ చూసారా కాన్ఫిగరేషన్ స్టెప్స్ ఉన్నాయి. వాట్ ఆర్ ది కాన్ఫిగరేషన్ స్టెప్స్ అంటే ఇవన్నీ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ పేయింగ్ ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, పేమెంట్ మెథడ్ ఇన్ ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్, ఇవి చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్, ఇవన్నీ చెప్పాలి. మ్యాండేటరీ క్వశ్చన్. సో పాత్ ద్వారా కూడా చేయొచ్చు. పాత్ ఎలా ఓపెన్ చేద్దాం? SPRO వెళ్ళండి. SPRO IMG ఫైనాన్షియల్ అకౌంటింగ్ న్యూ, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అండ్ అకౌంట్ పేయబుల్, బిజినెస్ ట్రాన్సాక్షన్, outgoing payment, automatic outgoing payment, automatic outgoing payment, పేమెంట్ మెథడ్ బ్యాంక్ సెలెక్షన్, అసలు పేమెంట్ మెథడ్ బ్యాంక్ సెలెక్షన్ అది సెలెక్షన్ పైన ఇది మరి ఎలాబరేట్ చేయండి. ఇక్కడ ఉన్నాయి చూడండి ఇవి. ఆల్ కంపెనీ కోడ్స్, వెయిట్ పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, ఇవి. సో ఈ కాన్ఫిగరేషన్ స్టెప్స్ అనేవి చెప్పాలి. టీ కోడ్ ద్వారా చేయొచ్చు, లేదంటే పాత్ ద్వారా కూడా చేయొచ్చు. టీ కోడ్ ఏంటి? FBZP టీ కోడ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఏపీపీ కాన్ఫిగరేషన్స్ ఏ టీ కోడ్లో చేస్తారు అంటే FBZP చెప్పాలి. అవరండి FBZPకి వెళ్ళండి ఒకసారి. FBZP. సో ఆల్ కంపెనీ కోడ్స్ పైన క్లిక్ చేయండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో పేయింగ్ కంపెనీ కోడ్, మీ కంపెనీ కోడ్ ఇచ్చారు. తర్వాత ఏమి ఇవ్వాలి? పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీరు ఏ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నారు. BA11. మళ్ళీ ఈరోజు కాన్ఫిగరేషన్ చెప్తున్నానండి, రేపు మార్నింగ్ ఎక్స్ప్లెనేషన్ చెప్తాను. నెక్స్ట్ మ్యాక్సిమం అమౌంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఫ్రమ్ అన్నాడు. అవుట్ గోయింగ్ పేమెంట్ విత్ క్యాష్ డిస్కౌంట్ ఎంత? ఎగ్జాంపుల్ 5%.
నెక్స్ట్, సో ఏపీపీ అనేది వెండార్కి అప్లికబుల్ అవుతుంది, కస్టమర్ కూడా అప్లికబుల్ అవుతుంది. వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయొచ్చు, అలాగే కస్టమర్ ఇన్వాయిసెస్ కూడా చేయొచ్చు. ఓకే, ఇక్కడ కొన్ని యాడ్ చేద్దాం. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయండి వెండార్ దగ్గర. సో కే అంటే ఏంటి తెలుసు కదా మీకు? కే అంటే వెండార్, కే అంటే వెండార్. సో ఏ అంటే మీనింగ్ ఏంటి? డౌన్ పేమెంట్ ఆన్ కరెంట్ అసెట్స్. తర్వాత ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి అంటే పి ఉంది, పేమెంట్ రిక్వెస్ట్. అంటే ఇటువంటి వాటికి కూడా ఏపీపీ ద్వారా చేయొచ్చు. ఇవి యాడ్ చేయకపోయినా ఏం ప్రాబ్లం లేదు, బట్ యాడ్ చేద్దాం. ఏఎఫ్పి ఇవ్వండి, అక్కడ మాన్యువల్గా టైప్ చేయండి. ఏఎఫ్పి క్లోజ్ చేయండి. ఏఎఫ్పి. నెక్స్ట్ కస్టమర్ దగ్గర డ్రాప్ డౌన్ చేయండి. సో డి అంటే కస్టమర్, డి అంటే కస్టమర్. ఏ అంటే ఏంటి? డౌన్ పేమెంట్. ఎఫ్ అంటే డౌన్ పేమెంట్ రిక్వెస్ట్. పి అంటే పేమెంట్ రిక్వెస్ట్. సో వెయిట్కైనా చేసుకోవచ్చు. ఇవ్వండి, ఏఎఫ్పి ఇవ్వండి. సేవ్ చేయండి. సేవ్. ఏఎఫ్పి ఇచ్చారు కదా. ఓకే, సో ఫస్ట్ స్టెప్ అనేది కంప్లీట్ అయ్యింది. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. వన్ మోర్ స్టెప్ బ్యాక్. సో ఫస్ట్ స్టెప్ ఆల్ కంపెనీ కోడ్స్ కంప్లీటెడ్. నెక్స్ట్ పేయింగ్ కంపెనీ కోడ్స్. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో పేయింగ్ కంపెనీ కోడ్ ఏంటి? మీ కంపెనీ కోడే కదా, ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్, మినిమం అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్. మినిమం ఎంత అమౌంట్ తీసుకుంటారు? ఇన్కమింగ్ పేమెంట్ అనేది మినిమం ఎంత అమౌంట్ నుండి రావాలి? అలాగే అవుట్ గోయింగ్ పేమెంట్, వెండర్కి పేమెంట్ చేయాలి. మినిమం ఎంత వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ అనేవి ఏపీపీ ద్వారా చేస్తారు అనేది. ఎగ్జాంపుల్ 100. 100 అంటే మీనింగ్ ఏంటి? 100 రూపీస్ ఉన్న ఇన్వాయిసెస్ అన్ని కూడా 100 మోర్ దాన్ 100 రూపీస్ ఉన్నవన్నీ కూడా ఏపీపీ ద్వారా ప్రాసెస్ అనే అవుతాయి అని అర్థం. ఓకే, నెక్స్ట్ ఫార్మ్స్ పైన క్లిక్ చేయండి. ఫార్మ్స్ పైన క్లిక్ చేశారు. ఇక్కడ F110 డ్రాప్ డౌన్ చేయదు, టైప్ చేయండి. F110 అండర్స్కోర్ D_AVIS. AVIS కరెక్ట్గా ఇవ్వాలి. వీటిని ఏమంటారంటే పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అంటారు, AVIS. ఈ పేమెంట్ అడ్వైజరీ ఫామ్ అనేది ఏంటనేది నెక్స్ట్ క్లాస్లో చెప్తాను. F110_D_AVIS ఈ ఫార్మాట్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. F110_D_AVIS. నెక్స్ట్ F110 కింద కూడా EDI. F110_EDI ఫర్ ఎలిఫెంట్. ఈడిఐ అంటే మీనింగ్ ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్. ఈడిఐ అంటే ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్ _01. ఇది స్టాండర్డ్, ఏమి మార్చొద్దండి. ఓకే, ఫస్ట్ ఏం చేసాము? మన కంపెనీ కోడ్, పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మీనింగ్ ఏంటి? మనం ఏ కంపెనీ కోడ్ నుండి పేమెంట్ చేస్తున్నాం, పేయింగ్ కంపెనీ కోడ్ అంటారు. మినిమం అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. ఇన్కమింగ్ మినిమం ఎంత వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ అన్ని పిక్ అవ్వాలి. కస్టమర్ నుంచి కస్టమర్ మనకు పేమెంట్ చేస్తారు, ఎంత వాల్యూ ఉన్న ఇన్వాయిసెస్ పిక్ అవ్వాలనేది. అవుట్ గోయింగ్ పేమెంట్ మినిమం ఎంత ఉండాలనేది. తర్వాత ఏంటి? ఇవి పేమెంట్ అడ్వైజరీ ఫామ్. మీరు పేమెంట్ చేసిన వెంటనే వెండర్కు నోటిఫికేషన్ వస్తుంది, ఏపీపీ రన్ చేసాము, పేమెంట్ అనేది మీకు వచ్చేస్తుంది విత్ ఇన్ 2 daysలో. అట్లా
ఈడిఐ ఫామ్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ డేటా ఇంటర్చేంజ్, దానికి సంబంధించినవన్నీ కూడా. సేవ్. 1 లెటర్ మిస్టేక్ ఉన్నా కూడా ఏపీపీ రన్ అవ్వదండి. బాక్కలండి. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ. పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ పొజిషన్కి వెళ్ళి మన ఇండియా కదా, అయ్యని తీసుకోండి. ఇక్కడ C1 చూసారా, చెక్ సెకండ్ వన్, దానిపైన డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ మీ కంపెనీ కోడ్, చెక్ తర్వాత మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో అవుట్ గోయింగ్ పేమెంటా? వెండార్కి పేమెంట్ చేస్తే అవుట్ గోయింగ్ పేమెంట్ అవుతుంది, కస్టమర్కి అయితే ఇన్కమింగ్ పేమెంట్ అవుతుంది. సో మనం వెండార్కి అనమాట ఇది చేస్తుంది ఏపీపీ. తర్వాత పేమెంట్ మెథడ్ క్లాసిఫికేషన్, మీరు చెక్ ద్వారా చేస్తున్నారా, బ్యాంక్ ట్రాన్స్ఫరా, లేదంటే ఆర్టీజీఎస్ ఇలా ఉంటాయి కదా అవి. అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే ఏంటి? అలౌడ్ ఫర్ ది పర్సనల్ పేమెంట్ అంటే కంపెనీలో ఉన్న ఎంప్లాయీస్ కూడా పేమెంట్ చేయొచ్చు ఏపీపీ ద్వారా. తర్వాత ఇది సెలెక్ట్ చేసుకోండి, స్ట్రీట్, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ సెలెక్ట్ చేయండి. ఇది ఒక సెలెక్ట్లో ఉండాలి. ఎందువల్ల? ఇప్పుడు యాక్చువల్గా ఇది ఎందుకు తీసుకోవాలంటే, మనం వెండార్ క్రియేట్ చేస్తే మ్యాండేటరీగా మిమ్మల్ని పోస్టల్ కోడ్, పోస్ట్ బాక్స్ నెంబర్ అవన్నీ ఇవ్వమని చెప్తున్నాను. ఏపీపీ ద్వారా ఇది సెలెక్ట్ చేసుకుంటే బెటర్. ఓకేనా? తర్వాత చూడండి, వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్, ఇంటర్వ్యూలో మిమ్మల్ని అడుగుతారు. సో మీరు వెండార్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ చేస్తే ఏమొస్తుంది? ఏ డాక్యుమెంట్ వస్తుంది? వెండార్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ చేస్తే ఏ డాక్యుమెంట్ వస్తుంది? కేజెడ్ సార్. కేజెడ్ కదా, కేజెడ్. మరి ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి డాక్యుమెంట్ వస్తుంది. మ్యూట్లో ఉండండి సార్ ప్లీజ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్వి వస్తుంది. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్. మాన్యువల్ క్లియరింగ్ చేస్తే కేజెడ్. ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ ఆర్ జెడ్బి డాక్యుమెంట్ అనేది జెడ్పీ ఆర్ జెడ్బి డాక్యుమెంట్ అనేది జనరేట్ అవుతుంది. ఇంటర్వ్యూకి వచ్చాం, సేవ్ చేయండి. నెక్స్ట్ న్యూ సెషన్ తీసుకొని OBA7కి వెళ్ళండి. OBA7 జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ లైన్ క్రియేట్ చేయాలి, లేకపోతే ఏబీపీ రన్ అవ్వదు. OBA7 పొజిషన్ జెడ్పీ, డబుల్ క్లిక్ చేయండి. సో నంబర్ రేంజ్ ఎంత ఉంది ఇక్కడ? 20 కదా, 20కి మనం నంబర్ రేంజ్ అనేది క్రియేట్ చేయాలి. నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్, కంపెనీ కోడ్, ఇంటర్వెల్, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి. ఎంత? 20నా? అక్కడ నంబర్ ఉంది 20 కదా, 2026. సో ఇక్కడ లాస్ట్ నెంబర్ ఎంత ఉంది? 4000, 5500, 5500, 501 5,501 6,000. సో జెడ్పీ డాక్యుమెంట్కి నెంబర్ లైన్ క్రియేట్ చేయాలి. సేవ్. బ్యాక్ వెళ్ళండి, ఎస్ఏబిలోకి వెళ్ళండి. అలాగే వెయిట్ జెడ్వి కూడా ఏ నెంబర్తో చూద్దాం. బ్యాక్ వెళ్ళండి, అగైన్ బ్యాక్. జెడ్వి పైన డబుల్ క్లిక్ చేయండి. దీనికి కూడా 20 ఉంటే అవసరం లేదు, 20 ఉంది కదా, ఇంకా చేయాల్సిన అవసరం లేదు. సో జెడ్పీ డాక్యుమెంట్కి మనం నెంబర్ రేంజ్ని క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ ఈ సెషన్ క్లోజ్ చేయండి. బ్యాక్ వెళ్ళండి, ఇది కంప్లీటెడ్. సేవ్ చేసాం ఇక్కడ. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి.
బ్యాక్, అగైన్ బ్యాక్. పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్ క్లిక్ చేయండి. న్యూ ఎంట్రీకి వెళ్ళండి. సో పేయింగ్ కంపెనీ కోడ్ అంటే మన కంపెనీ కోడ్, మనం ఏ కంపెనీ కోడ్ ద్వారా పేమెంట్ చేస్తున్నాము అనేది ఇవ్వండి. మీ కంపెనీ కోడ్ ఏంటి? BA11. పేమెంట్ మెథడ్ డ్రాప్ డౌన్ చేయండి. మనం సి అని ఒకటి క్రియేట్ చేసాం కదా, తీసుకోవాలి. సి చూసారా, మనం క్రియేట్ చేసాం జస్ట్ నౌ. సి ఇవ్వండి. నెక్స్ట్ మినిమం అమౌంట్, మాక్సిమం అమౌంట్ లిమిట్ అనమాట. లిమిట్ ఏబీపీ ద్వారా 10 lakhs వరకే ఇన్వాయిసెస్ క్లియర్ అవ్వాలి, 20 lakhs వరకే క్లియర్ అవ్వాలి. అట్లా ఏదైనా అవసరం అనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 10 రూపీస్ ఇస్తున్నాను, మినిమం 10, మాక్సిమం వచ్చేసి వెయిట్ అన్లిమిటెడ్ ఇచ్చేయండి. 9 nines ఇవ్వండి. తర్వాత ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్, బ్యాంక్ అలౌడ్. ఇవి తీసుకోండి. ఇవన్నీ ఎందుకు? ఏబీపీ ద్వారా ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఏబీపీ ద్వారా ఫారెన్ కరెన్సీని కూడా, ఫారెన్ కరెన్సీకి సంబంధించిన వెండర్ ఇన్వాయిస్ అంటే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్స్ కూడా చేయొచ్చు. ఫారెన్ బిజినెస్ పార్ట్నర్ అలౌడ్, ఫారెన్ కరెన్సీ అలౌడ్, కస్టమర్ వెండర్ అబ్రాడ్ అలౌడ్. అంటే ఏంటి? ఇంటర్నేషనల్ గా ఉన్న కస్టమర్స్వి, ఇంటర్నేషనల్ గా ఉన్నటువంటి వెండర్స్ కూడా క్లియర్ చేయొచ్చు. ఫారెన్ కరెన్సీ కూడా క్లియర్ చేయొచ్చు ఏబీపీ ద్వారా. నెక్స్ట్ క్రింద ఫామ్ డేటా పైన క్లిక్ చేయండి. స్క్రిప్ట్ ఫామ్ దగ్గర ఇవ్వండి. సో ఇక్కడ యాక్చువల్గా ఇది చెక్ జనరేట్ అవుతుంది. F110__PRENUM PRENUM_CHCK. ది చెక్ ప్రింట్ ఫార్మేట్ అంటారు దీన్ని. స్టాండర్డ్ F1110_PRENUM_CHCK ఇవి ఇవ్వాలి. ఓకేనా? ఇంకా అంత క్లియర్ ఉందా? సరే, ఇది అవసరమా? సింగిల్ పేమెంట్ ఫర్ మార్క్డ్ ఐటమ్. ఇది ఏంటండి? సింగిల్ పేమెంట్ ఫర్ మార్క్డ్ ఐటమ్ ఎక్కడ? ఇక్కడ అదేం అవసరం గ్రూపింగ్ లేదు. నేను చెప్తాను అవసరమైతే నేను చెప్తాను. అవన్నీ మనం టచ్ చేయాల్సిన అవసరం లేదు. సేవ్ చేయండి. ఓకే. సో ఇక్కడ చెక్ ప్రింట్ ఫార్మాట్ అనేది జనరేట్ అవుతుంది. F1110_PRENUM_CHCK ఇవన్నీ ఇవ్వాలి. నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. అగైన్ బ్యాక్. నెక్స్ట్ చూడండి. వెయిట్ బ్యాంక్ డిటర్మైజేషన్ కాదు, ఫస్ట్ హౌస్ బ్యాంక్ చేయాలి. హౌస్ బ్యాంక్ చేసిన తర్వాత బ్యాంక్ డిటర్మైజేషన్కి వెళ్ళాలి. ఫస్ట్ హౌస్ బ్యాంక్స్ పైన క్లిక్ చేయండి. ఈ హౌస్ బ్యాంక్స్ అనేది సపరేట్గా క్లాస్ ఉంటుంది. హౌస్ బ్యాంక్స్ అనేవి సపరేట్ క్లాస్ అనమాట. ఇది డబుల్ క్లిక్ చేయండి. సో మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. సో న్యూ ఎంట్రీకి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ అన్నారు కదా, ఏమిద్దాం? హెచ్డిఎఫ్సి. మీకు హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ ఉంది కదా, హెచ్డిఎఫ్సి ఇవ్వండి. బ్యాంక్ కంట్రీ ఐఎన్ అంటే ఇండియా. దిస్ బ్యాంక్ అకౌంట్ బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఇండియాలో ఉంది. బ్యాంక్ కి నేను చెప్పేది ఇవ్వండి, 98488. ఈ బ్యాంక్ కి అంటే ఏంటి, హౌస్ బ్యాంక్ అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను మీకు మళ్ళీ. 984882525 అగైన్ 25. సో ఇది ఇచ్చాం బ్యాంక్ కి. నెక్స్ట్ క్రియేట్.
బ్యాంక్ నేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. రీజన్ రీజన్. స్ట్రీట్ ఇవ్వండి, స్ట్రీట్, అమీర్పేట్, ఏదో ఒకటి మీ ఇష్టం, ఏదైనా ఇవ్వచ్చు. సిటీ హైదరాబాద్. బ్రాంచ్ శ్రీనగర్ కాలనీ, ఏదో ఒకటి ఇవ్వండి మీ ఇష్టం. ఓకే, కంటిన్యూ చేయండి. చేశారా? సేవ్ చేయండి. బ్యాంక్కి లెంతీగా ఉందంటే ఒక నెంబర్ రిమూవ్ చేయండి, ఇక్కడ ఒక నెంబర్ తీసేయండి. సేవ్ చేయండి. ఎంటర్ సేవ్. మళ్ళీ ఇవ్వండి, బ్యాంక్ నేమ్ ఇవ్వండి, హెచ్డిఎఫ్సి బ్యాంక్. కంటిన్యూ. ఓకే, సేవ్ చేసాం. సో ఈసీసీలో కూడా ఇప్పటివరకు చెప్పిందంతా సేమ్ యాజ్ టీజ్గా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్. లెఫ్ట్ సైడ్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. సో చూడండి, ఇక్కడ యాడ్ అవ్వాలి ఇవన్నీ కూడా. ఈ అకౌంట్ ఐడి ఇవన్నీ యాడ్ అవ్వాలి. S4 హనాలో ఈసీసీ అనుకోండి, ఈ బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. S4 హనాలో ఏం చేస్తాము, ఫ్యూరీ యాప్స్ ద్వారా చేస్తాం. ఇక్కడ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సర్వర్ అనేది S4 హనాలో ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే S4 హనాలో సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్కి డైవర్ట్ అవుతుంది. అంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అన్నీ కూడా S4 హనాలో ఫ్యూరీ యాప్స్లో చేస్తాం. మేజర్ డిఫరెన్స్. మిగతాదంతా సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటుంది. ఇది ఈసీసీ కాబట్టి GUI ఫంక్షనాలిటీలో చేస్తున్నాం. న్యూమెరిక్ వెళ్ళండి. ఇక్కడ అకౌంట్ ఐడి అంటే ఏంటి, ఇవన్నీ నేను చెప్తాను. హౌస్ బ్యాంక్స్ లో కవర్ అవుతుంది. హెచ్డిఎఫ్సి ఇచ్చేద్దాం దీనికి కూడా. డిస్క్రిప్షన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్. అకౌంట్ నంబర్ IBAN అంటే ఏంటి, ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్ 9848824525. IBAN అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ అకౌంట్ నంబర్. కంట్రోల్ కీ రైట్ సైడ్ ఏమిద్దాం, IN. నెక్స్ట్ GL అకౌంట్ ఇవ్వాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేసి హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇవ్వండి. మనం FS00లో GL అకౌంట్ క్రియేట్ చేసాం కదా. హెచ్డిఎఫ్సి బ్యాంక్ GL అకౌంట్ ఇస్తున్నాం, ఇవ్వండి. కరెన్సీ ఇచ్చారా లేదా, ఇచ్చేసాం. కరెన్సీ ఏంటి మంది, INR. సో చూడండి, S4 హనాలో ఇప్పుడు మీరు చేసినవన్నీ కూడా ఫ్యూరీ యాప్స్ లో అప్డేట్ అవుతాయండి. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీలో అప్డేట్ అవుతుంది. ఇది ఒకటే చేంజెస్, మిగతావి ఏం లేవు. 99% ఒకేలా ఉంటుంది. ఈసీసీ ప్లస్ S4 హనా ABP కాన్సెప్ట్ అనేది. ఓకేనా, అర్థమైందా? ఈసీసీలో మనం GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. S4 హనాలో
క్యూరీ యాప్స్ ద్వారా హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. క్యూరీ యాప్స్ ద్వారా చేయడం అంటే కష్టం కాదు, అది కూడా చాలా సింపుల్. ఎస్ఐపి సైట్ ఓపెన్ అవుతుంది, సైట్ లో ఇన్ఫర్మేషన్ అంతా ఇస్తాం. బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే ఆటోమేటిక్గా సర్వర్ అనేది S4 HANAలో క్యూరీ యాప్స్ కి డైవర్ట్ అవుతుంది. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తున్నాం, అంతే డిఫరెన్స్, ఇంకేమీ చేంజెస్ లేవు. సేవ్ చేయండి. వెయిట్ నో, టీఆర్ జనరేట్ చేయాలని అడుగుతుంది, ఎందుకంటే ఇది బ్యాంక్ రిలేటెడ్ కదా. సో ఎస్ అన్నా కూడా అవుతుంది, లేదంటే నో అని ప్రెస్ చేసినా కూడా సేవ్ అవుతుంది. నో పైన క్లిక్ చేయండి. లాస్ట్ లో మెసేజ్ చూసారా, డేటా వాస్ సేవ్డ్. ఓన్లీ డిఫరెన్సెస్ ఏంటి ఈసీసీకి S4 HANAకి? ఈ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసిన తర్వాత S4 HANAలో హౌస్ బ్యాంక్స్ ద్వారా చేస్తాం. ఈసీసీ అయితే GUI ఫంక్షనాలిటీ ద్వారా చేస్తాం. మనం GUI ద్వారా చేస్తాం. బ్యాక్ వెళ్ళండి, 1 స్టెప్ బ్యాక్. వెయిట్ ఇక్కడ చూసారు, ఇక్కడ ఎలా అప్డేట్ అయినాయి? మీరు ఎక్కడ చేశారు? ఈసీసీలో GUI పైన అప్డేట్ చేశారు ఇన్ఫర్మేషన్ అంతా కూడా, ఆటోమేటిక్గా ఇక్కడ కనిపిస్తుంది బ్యాంక్ అకౌంట్స్లో. అదే S4 HANAలో క్యూరీ యాప్స్లో అప్డేట్ చేస్తారు, అవి ఇక్కడ రిఫ్లెక్ట్ అవుతాయి. అదొకటే డిఫరెన్స్, మిగతాదంతా సేమ్ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేసాము, హౌస్ బ్యాంక్స్ అనేవి క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ వెళ్ళండి. బ్యాక్ వెళ్ళండి, సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి, ఒకసారి సేవ్ చేయండి, బ్యాక్ వెళ్ళండి. నెక్స్ట్ బ్యాంక్ డిటర్మైజేషన్. హౌస్ బ్యాంక్స్ అయిన తర్వాత చేయాలి బ్యాంక్ డిటర్మైజేషన్ అనేది. బ్యాంక్ డిటర్మైజేషన్ పొజిషన్కి వెళ్ళండి. మీ పేయింగ్ కంపెనీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ర్యాంకింగ్ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. నివెండరీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోండి. సి అంటే ఏంటి, మనం క్రియేట్ చేసాం కదా, చెక్ పేమెంట్ మెథడ్ ఇవ్వండి. నెక్స్ట్ ర్యాంకింగ్ ఆర్డర్, నెక్స్ట్ 1 ఇవ్వండి. ఇక్కడ కరెన్సీ ఇవ్వాల్సిన అవసరం లేదు. ర్యాంకింగ్ ఆర్డర్ డ్రాప్ డౌన్ చేసి 1 అంటే HDFC బ్యాంక్ మనం హై ప్రయారిటీ ఇస్తున్నాం. 1 హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, మీరు క్రియేట్ చేసిన హౌస్ బ్యాంక్ అనేది కనిపిస్తుంది, అదిగో. ఓకే, నెక్స్ట్ బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేయండి. బ్యాంక్ అకౌంట్స్ అండ్ సేవ్ తర్వాత చేయొచ్చు, నో ఇష్యూ. బ్యాంక్ అకౌంట్స్ నివెండరీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి. మనం బ్యాంక్ అకౌంట్స్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది, మనం క్రియేట్ చేసాం కదా, చూసారా, అదిగో. మనం ఏం లేదు, బ్యాక్ ఎండ్ నుండి అన్ని పిక్ చేసుకోవడం. ఇక్కడ HDFC ఇవ్వండి. పేమెంట్ మెథడ్ ఏం క్రియేట్ చేసాము, సి ఇవ్వండి. క్లోజ్ చేయండి, ఒక ట్యాప్ పట్టుకోండి, పి దగ్గర పేమెంట్ మెథడ్, పి దగ్గర ఇవ్వాలి. పి అంటే పేమెంట్ మెథడ్, డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి ఇవ్వండి, మీకు క్లారిటీగా ఉంటుంది, అదిగో. ఓకే, సి ఇవ్వండి. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి. HDFC మనం క్రియేట్ చేసాం కదా అకౌంట్ ఐడి, జస్ట్ నౌ ఆటోమేటిక్ అన్నీ వచ్చేస్తాయి, ఇవ్వండి. బ్యాంక్ సబ్ అకౌంట్ అన్నాడు, అంటే ఏంటి, మనం GL అకౌంట్ ఇచ్చాం కదా, HDFC బ్యాంక్ GL అకౌంట్. డ్రాప్ డౌన్ చేయండి, HDFC బ్యాంక్ GL అకౌంట్. యాక్చువల్గా మెయిన్ బ్యాంక్ GL అకౌంట్ ఇవ్వాలి, మనం ఇక్కడ ఇచ్చేస్తున్నాము. HDFC బ్యాంక్. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్, లెఫ్ట్ సైడ్ అక్కడ, ఇంకేం అవేం అవసరం లేదు. అవైలబుల్ అమౌంట్, ఇన్వెంటరీ కదండి.
హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, హౌస్ బ్యాంక్ వస్తుంది. అకౌంట్ ఐడి డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది బ్యాక్ నుంచి. అకౌంట్ ఐడి అది కూడా హెచ్డిఎఫ్సినే, మీరు ఏది క్రియేట్ చేస్తే అది వస్తుంది, ఆటోమేటిక్గా పిక్ అవుతుంది. నెక్స్ట్ డేస్ అన్నాడు కదా, 3 9s ఇవ్వండి. అంటే ఏంటి, ఇది వ్యాలిడిటీకి సంబంధించింది. 3 9s. కరెన్సీ ఐఎన్ఆర్. నెక్స్ట్ అవైలబుల్ అమౌంట్ ఫర్ అవుట్ గోయింగ్ పేమెంట్, అవైలబుల్ అమౌంట్ ఫర్ ఇన్కమింగ్ పేమెంట్. అంటే ఏంటి, బ్యాంక్లో ఎంత అమౌంట్ ఉంది అనేది మీకు చార్టెడ్ అకౌంట్ చెప్పరు, బట్ ఇక్కడ ఎంతో కొంత ఇచ్చేస్తారు, అన్లిమిటెడ్ అమౌంట్ ఇచ్చేస్తారు. 6 9s ఇవ్వండి. సో అవుట్ గోయింగ్ పేమెంట్ ఎంత వాల్యూ ఉంది అనేది ఇస్తారు ఇక్కడ, బట్ మీరు పేమెంట్ చేసినా కూడా ఇక్కడ మైనస్ డిడక్ట్ అవ్వదు. షెడ్యూల్ ఇన్కమింగ్ పేమెంట్ ఇక్కడ కూడా ఇవ్వండి. ఓకే, ఇవి ఇలా ఇవ్వాలి. ఇవన్నీ బ్యాక్, హౌస్ బ్యాంక్, అకౌంట్ ఐడి, ఇవన్నీ కూడా మనం బ్యాక్ ఎండ్ నుండి పిక్ చేసుకుంటున్నాం. వ్యాలిడేట్ నిబెట్రీకి వెళ్ళండి, డ్రాప్ డౌన్ చేయండి, సి ఇవ్వండి. హౌస్ బ్యాంక్ డ్రాప్ డౌన్ చేయండి, సి అంటే చెక్. మన హౌస్ బ్యాంక్ ఏంటి, ఆటోమేటిక్ వస్తుంది, బ్యాక్ ఎండ్ నుంచి వచ్చేస్తుంది ఆటోమేటిక్గా. అకౌంట్ ఐడి, తర్వాత అమౌంట్ 6 9s ఇవ్వండి. నెక్స్ట్ కరెన్సీ రాదు, డేస్ అని చూసారు. డేస్ అంటే ఏంటి, టాలరెన్స్ డేస్ అని అర్థం. యాక్చువల్ ఈరోజు ఏపీపీ రన్ చేస్తారు, పేమెంట్ అనేది బ్యాంక్ నుండి ఆఫ్టర్ 2 days తర్వాత పిక్ అవుతుంది, దానికోసం అట్లా ఇస్తారు. 2 ఇవ్వండి, 2 days ఇస్తున్నాను ఎగ్జాంపుల్. సో ఇవన్నీ ఇవ్వాలి, ఇప్పుడు ఎంటర్ చేయండి. చూసారా, ఐఎన్ఆర్ ఆటోమేటిక్ వచ్చేస్తుంది. ఇవన్నీ ఇవ్వాలి, సేవ్ చేయండి. ఓకే, కంప్లీటెడ్. సో ఏబిపి కాన్ఫిగరేషన్స్ అనేవి కంప్లీట్ చేసాం. నెక్స్ట్ ఒక వెండర్ క్రియేట్ చేద్దాం. వెండర్ క్రియేషన్ కీ కోడ్ ఏంటి, XK01 లేదంటే FK01 పాత్ ద్వారా చేద్దాం. వెళ్ళండి /n పాత్. వెండర్ క్రియేషన్ SPRO ఎందుకు సురేష్, ఇది మాస్టర్ డేటా కదా, ఎండ్ యూజర్ స్క్రీన్ నుండి చేయాలి. /n వెండర్ మాస్టర్ క్రియేషన్ అనేది ఎండ్ యూజర్ యాక్టివిటీ, /n SPRO అనేది కన్సల్టెంట్ యాక్టివిటీ. అకౌంటింగ్, ఫైనాన్షియల్ అకౌంటింగ్, అకౌంట్ పేయబుల్, మాస్టర్ రికార్డ్స్, FK01, FK02, FK03, FK05, FK06. వెండర్ క్రియేషన్ FK01, వెండర్ చేంజ్ FK02, వెండర్ డిస్ప్లే XK03, FK05, బ్లాక్ అన్బ్లాక్ FK06. ఇవన్నీ. సో మనం XK01 లేదంటే FK01 ఏదైనా ఉంటాయి, ఇవ్వండి. FK01 డబుల్ క్లిక్ చేయండి. కింద అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ వెండర్. మనం డొమెస్టిక్ వెండర్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి డొమెస్టిక్ వెండర్ గ్రూప్ అనేది ఇవ్వాలి. మీ కంపెనీకి 2 లెటర్స్ ఇవ్వండి, ఆటోమేటిక్ వచ్చేస్తుంది. BADV ఎంటర్. వెండర్ నేమ్ ఇవ్వండి, డ్రాప్ డౌన్ చేసి APP డ్రాప్ డౌన్ చేయండి, కంపెనీ ఇవ్వండి. వెండర్ నేమ్ ఏమి ఇద్దాము, APP. నెక్స్ట్ కింద స్ట్రీట్ ఇవ్వండి. అవి అవసరం లేదు కదా సురేష్, ఇవ్వండి.
రీజన్ ఇవ్వండి, హౌస్ నంబర్ కూడా ఇవ్వాలి. హౌస్ నంబర్ ఇవన్నీ మ్యాండేట్, పైన హౌస్ నంబర్ ఉంది సురేష్ చూడండి, హౌస్ నంబర్ ఇవ్వండి, ఇవన్నీ ఇవ్వాలి మ్యాండేటరీగా. 123 ఇవ్వండి. పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ కూడా ఇవ్వాలి. ఏపీపీ ద్వారా పిక్ అవ్వాలంటే మనం ఏపీపీ కాన్ఫిగరేషన్ ఏం చేసాము, పోస్ట్ బాక్స్ నంబర్, పోస్టల్ కోడ్ ఇచ్చాం కదా, అవి చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి ఇవ్వాలి. 123 పోస్టల్ కోడ్ వచ్చేసి 5,55,000 ఇవ్వండి. అది పైన కూడా పోస్టల్ కోడ్ 5,55,000 ఇవ్వండి. ఎంటర్. 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 రికన్సిలేషన్ అకౌంట్ డ్రాప్ డౌన్ చేయండి. సో మనం డొమెస్టిక్ వెండార్ క్రియేట్ చేస్తుంటే డొమెస్టిక్ వెండార్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. ఇవ్వండి. షార్ట్ కి 012 వెండార్ నంబర్ కదా, క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ A4. ఎంటర్. పేమెంట్ టర్మ్ 0001. ట్రిపుల్ 01 అయితేనే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది పిక్ అవుతుంది. 0002 తీసుకుంటే అవ్వదు. ఎందువల్ల ఎవరు చెప్తారు? ఏపీపీ అనేది డ్యూ ఆర్ ఓవర్ డ్యూస్ ని మాత్రమే పిక్ చేస్తుంది. డ్యూ అవ్వలేదు అనుకోండి, అవి పిక్ అవ్వవు. డ్యూ అండ్ ఓవర్ డ్యూస్ ని మాత్రమే ఏపీపీ ద్వారా పిక్ అవుతాయి. నెక్స్ట్ టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. టోలరెన్స్ గ్రూప్ ఇవ్వండి. నెక్స్ట్ చూడండి, పేమెంట్ మెథడ్. పేమెంట్ మెథడ్ ఇవ్వాలి. డ్రాప్ డౌన్ చేయండి. పేమెంట్ మెథడ్ సి క్రియేట్ చేసాం కదా, ఇది ఎక్స్ట్రా చేంజెస్ సెలెక్ట్ చేసుకోండి. కంటిన్యూ. పేమెంట్ మెథడ్ అనేది ఇవ్వాలి. తర్వాత హౌస్ బ్యాంక్, హౌస్ బ్యాంక్స్ కూడా క్రియేట్ చేసాం. డ్రాప్ డౌన్ చేయండి, ఆటోమేటిక్ వచ్చేస్తాయి అవన్నీ కూడా. చూసారా, ఇవి మనం క్రియేట్ చేసినటువంటి హౌస్ బ్యాంక్. సో ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియర్ అవ్వాలంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటి, పేమెంట్ మెథడ్ యాడ్ అయి ఉండాలి. కంటిన్యూ చేయండి. అలాగే హౌస్ బ్యాంక్స్ కూడా యాడ్ చేయాలి. చేస్తేనే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అవుతుంది. ఇలా చేయకపోయినా అవుతుంది, బట్ ఇలా చేస్తే కరెక్ట్ వే అన్నమాట. సేవ్ చేయండి. వెండార్ అనేది క్రియేట్ చేస్తాం. నెక్స్ట్ FS00 వెళ్ళండి. FS00 ఎంటర్ చేయండి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ జిఎల్ అకౌంట్ ఓపెన్ చేయండి. కరెంట్ అసెట్స్లోకి వెళ్ళి సెలెక్ట్ చేసి ఎడిట్లోకి వెళ్ళండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్కి వెళ్ళండి. హౌస్ బ్యాంక్ అకౌంట్ ఐడి యాడ్ చేయాలి, చేయండి. అకౌంట్ ఐడి కూడా చేయాలి. అకౌంట్ ఐడి, హౌస్ బ్యాంక్ రెండు ఒకటే. మీరు డిఫరెంట్ డిఫరెంట్గా తీసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా వస్తాయి. ఇప్పుడు నేను హెచ్డిఎఫ్సి ఇచ్చాను హౌస్ బ్యాంక్కి, అకౌంట్ ఐడికి. మీరు వేరేగా ఇచ్చారనుకోండి అలా వస్తాయి. మీరు ఎట్లాగైనా తీసుకోవచ్చు. సేవ్. కంటిన్యూ. సో నెక్స్ట్ వెండార్ ఇన్వాయిస్ని పోస్ట్ చేద్దాం. ఎఫ్బి కాన్ఫిగరేషన్ చేసేసాం. FBZP ట్రాన్సాక్షన్ కోడ్ ద్వారా కాన్ఫిగరేషన్స్ అనేవి చేసేసాం. సో ఎండ్ యూజర్ యాక్టివిటీ FB60 వెండార్ ఇన్వాయిస్ పోస్టింగ్. వెండార్ తీసుకోండి. ఏపీపీ అనే వెండార్ తీసుకోవాలి. ఏపీపీ. డేట్ ఇవ్వండి, ఇన్వాయిస్ డేట్. అమౌంట్ ఇవ్వండి 10,000.
వెండార్ ఇన్వాయిస్ క్రియేషన్ టెక్స్ట్ ఇవ్వండి. సో రా మెటీరియల్, రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్. అమౌంట్ ఇవ్వండి 10,000. ఎంటర్. సిమ్యులేట్. సో రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, రా మెటీరియల్ 41 డెబిట్ వెండార్ 31. రా మెటీరియల్ అకౌంట్ డేటా టు వెండార్, డాక్యుమెంట్ టైప్ కేఆర్, పోస్ట్ సేవ్ ఇజ్ ఈక్వల్ టు పోస్ట్. వెండార్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. ఎంటర్ చేయండి. ఏపీపీ వెండార్ తీసుకోవాలి, ఇక్కడ మనం క్రియేట్ చేసిన వెండార్ తీసుకోవాలి. ఇవ్వండి. ఎగ్జిక్యూట్. చూసారా, రివ్యూ. మన దగ్గర ఓన్లీ 1 వెండారే ఉన్నారు. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నా కూడా ఎట్ ఏ టైం, ఇప్పుడు ఇది క్లియర్ చేయాలంటే మనం ఏం చేస్తాము, మాన్యువల్ క్లియరింగ్ F-53 ద్వారా క్లియర్ చేస్తాం ఒక వెండార్ ఇన్వాయిస్ అయితే. మరి 1000 వెండార్స్ ఉంటే 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. సో దానివల్ల అదంతా చాలా టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏపీపీని ఇంట్రడ్యూస్ చేశారు ఎస్ఏపీలో. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒకటే తీసుకున్నాను, మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నా కూడా సేమ్ ప్రాసెస్. ఈ వెండార్ ఇన్వాయిస్ ని క్లియర్ చేయాలి. న్యూ సెషన్ తీసుకోండి. ఏపీపీ రన్ F110. చూడండి, ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకూడదు, నేను చెప్పినట్లు వినండి. సో ఏపీపీ రన్ ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఏపీపీ రన్ చేస్తున్నాం అంటే ఏంటి, మీ దగ్గర ఉన్న వెండార్ ఇన్వాయిసెస్ అవన్నీ కూడా ఎట్ ఏ టైం క్లియర్ చేస్తాం ఏపీపీ రన్ ద్వారా. ఒకసారి కాన్ఫిగరేషన్ చేశామంటే అవన్నీ క్లియర్ చేయాలంటే, ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 1000 వెండార్స్ ఉన్నారు, అవన్నీ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 రన్ చేయాలి. అలా కాదు, అది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. కాబట్టి ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ని ఎట్ ఏ టైం క్లియర్ చేయొచ్చు. మీరు డ్రాప్ డౌన్ చేయకుండా టైప్ చేయండి అక్కడ ఏపీపీ రన్ డేట్. రన్ డేట్ అంటే ఏంటి, ఈ రోజు మనం రన్ చేస్తున్నాం. ఇవ్వండి 10/04/2026 ఈరోజు డేట్ ఇవ్వండి. కరెక్ట్గా అలా కాదు సురేష్, అది డాట్ ఇవ్వాలి కదండి, అలా కాదు. 10/04/2026. ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనివ్వండి. ఐడెంటిఫికేషన్ టెస్ట్ 10/04/2024 ఐడెంటిఫికేషన్ టెస్ట్ అనివ్వాలి. ఓకే, తర్వాత పారామీటర్స్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ డ్రాప్ డౌన్ చేయకండి, ఎక్కడ నేను చెప్పిన చోట డ్రాప్ డౌన్ చేయండి. పారామీటర్స్ పైన క్లిక్ చేయండి. సో ఇక్కడ మీకు ఇలా డేట్ ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ మీ కంపెనీ కోడ్ ఇవ్వాలి. కర్సర్ మూవ్ చేయండి, మీ కంపెనీ కోడ్ ఇవ్వండి. పేమెంట్ మెథడ్ నెక్స్ట్ డ్రాప్ డౌన్ చేయండి. డ్రాప్ డౌన్ చేసి సి తీసుకోవాలి, సి కదా, సి సెలెక్ట్ చేసుకొని మూవ్ చేయండి రైట్ సైడ్కి, రైట్ నుండి లెఫ్ట్ మూవ్ చేయండి. కంటిన్యూ చేయండి. సి. నెక్స్ట్ పేమెంట్ డేట్. అంటే ఏంటి, ఫ్యూచర్ డేట్స్ తోటి ఏమైనా ఇన్వాయిసెస్ ఉన్నా కూడా పిక్ అవుతాయి. ఎగ్జాంపుల్ మనం టుమారో డేట్ తీసుకుందాం, 11/04/2026. 11/04/2026. నెక్స్ట్ పేమెంట్ డేట్ అంటే ఫ్యూచర్ డేట్ లో ఉన్న ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేస్తాం. చేస్తే అడ్వాంటేజెస్ ఏంటి, వెండార్కి పేమెంట్ అనేది ఎర్లీగా చేస్తే వెండార్ నుండి మనకు క్యాష్ డిస్కౌంట్స్ అనేవి వస్తాయి. దానికోసం మనం ఏం చేస్తామంటే ఫ్యూచర్ డేట్లో ఉన్న ఇన్వాయిసెస్ కూడా క్లియర్ చేయొచ్చు. నెక్స్ట్ పేమెంట్ డేట్
11/04/2026 తీసుకున్నాను. నేను ఓన్లీ 1 డేనే తీసుకున్నాను. ఓకే, నెక్స్ట్ క్రింద వెండర్ నంబర్ డ్రాప్ డౌన్ చేయండి. ఏపీపీ కదా వెండార్ పేరు, ఏ వెండార్ అయినా ఏపీపీ వెండార్ తీసుకోవాలి. ఏపీపీ కంటిన్యూ చేయండి. సో 2 దగ్గర కూడా అదే నెంబర్ ఇస్తున్నాను. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు అనుకోండి, 1 to 1000, 1 to 5000 ఏపీపీ ద్వారా ఎట్ ఏ టైం పే చేయొచ్చు. ఈ వెండార్ ఇన్వాయిసెస్ అన్ని కూడా ఇవ్వండి. 100,598 ఇలా ఇవ్వాలి. ఫ్రమ్ వెండర్ టు వెండర్ అనేది ఇలా ఇవ్వాలి. సి అంటే పేమెంట్ మెథడ్, కంపెనీ కూడా ఇచ్చాం, ఇవన్నీ ఇచ్చాం. ఓకేనా, నెక్స్ట్ ఈ వెండర్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. 100,598 కదా, ఇది గుర్తుపెట్టుకోండి. 100,598 ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ వచ్చేసి 100,598 కదా. నెక్స్ట్ అడిషనల్ లాగ్లోకి వెళ్ళండి. అడిషనల్ లాగ్ ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోండి. ఇవి 2. ఇక్కడ వెండర్ నెంబర్ ఇవ్వండి. 100,598 2 దగ్గర కూడా ఇవ్వండి. 598 అంతేనా. ఇలా ఇవ్వాలి ఇన్పుట్స్. తర్వాత స్టేటస్ పైన క్లిక్ చేయండి. స్టేటస్ ఎస్ పైన క్లిక్ చేయండి. ఎస్, పారామీటర్స్ హ్యాస్ బీన్ ఎంటర్డ్ అని వస్తుంది. ఇలా రావాలి. నెక్స్ట్ పైన ప్రపోజల్ క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. స్టార్ట్ ఇమీడియట్లీ, కంటిన్యూ. ప్రపోజల్ రన్ అన్నాడు కదా, రన్నింగ్ ఎంటర్ చేయండి. పేమెంట్ ప్రపోజల్ హ్యాస్ బీన్ క్రియేటెడ్ ఇలా రావాలి. తర్వాత ప్రపోజల్ పైన ఇంకోటి ఉంది, దానిపైన క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, గ్రీన్ ట్యాబ్ ఇలా ఉండాలి. గ్రీన్ ట్యాబ్ ఉంటేనే ఏపీపీ ద్వారా పేమెంట్ అనేది రన్ అవుతుంది. ఇక్కడ గ్రీన్ ట్యాబ్ లేదు, రెడ్ బల్బ్ ఉందనుకోండి. రెడ్ బల్బ్ ఉంటే ఏంటి, మీరు కాన్ఫిగరేషన్స్ అనేది కరెక్ట్గా చేయలేదని అర్థం, తప్పులు చేశారు ఎక్కడో, ఏపీపీ రన్ అవ్వదు. మీ దగ్గర 1000 వెండర్స్ ఉన్నారు, అవన్నీ క్లియర్ అవ్వాలంటే అవ్వవు. ఏపీపీ అనేది ఫెయిల్ అయినట్లు, కాన్ఫిగరేషన్స్ కరెక్ట్గా లేనట్లు. సో ఇక్కడ గ్రీన్ బల్బ్ అంటే ఏంటి, కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీరు కరెక్ట్గా చేశారు, ఎక్కడ కూడా తప్పులేదని అర్థం, తప్పులేదని అర్థం. ఇలా గ్రీన్లో ఉండాలి. రెడ్లో ఉంటే కాన్ఫిగరేషన్స్ అన్నీ కూడా మీరు తప్పుగా చేసినట్లు అర్థం. ఓకే, 1 స్టెప్ బ్యాక్. పేమెంట్ రన్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. ఎంటర్ చేయండి. 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ ఇలా రావాలి. ఇలా వస్తే ఏపీపీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ అనేది క్లియర్ అయినట్లు. చెక్ చేద్దాం. న్యూ సెషన్ తీసుకోండి. సారీ, FBL1N సెషన్కి వెళ్ళండి. ఆల్రెడీ ఓపెన్ చేసే ఉంది కదా, వెళ్ళండి. సో ఇది క్లియర్ అవ్వాలి. బ్యాక్ వెళ్ళరా. ఓకే, లిస్ట్ ఎగ్జిక్యూట్ చేయండి. లేదు, ఏం లేవు. క్లియర్ డేటా తీసుకోవాలి. క్లియర్ డేటా తీసుకోండి. ఎగ్జిక్యూట్. చూసారా, జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అయ్యింది. వెండార్ ఇన్వాయిస్ పోస్ట్ చేస్తే కేఆర్ జనరేట్ అవుతుంది. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్. ఏపీపీ ద్వారా చేస్తే జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అయింది. అంటే ఏంటి, ఈ వెండార్ ఇన్వాయిస్ అనేది ఏపీపీ ద్వారా క్లియర్ చేసామని అర్థం. డబుల్ క్లిక్ చేయండి జెడ్పీ డాక్యుమెంట్ పైన.
హిల్ స్టేషన్ పైన క్లిక్ చేయండి అక్కడ. ఇది ఎంట్రీ కరెక్ట్ ఉందా లేదా? వెండార్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ వెండార్ 25 ఏపీపీ అంటే ఏంటి? వెండార్ నేమ్ అండి, మీకు అర్థం అవ్వాలని అలా తీసుకున్నాను. వెండార్ అకౌంట్ టు బ్యాంక్ అకౌంట్ 25 డెబిట్ 50 క్రెడిట్. ఏ డాక్యుమెంట్ ఇది? జెడ్పీ డాక్యుమెంట్. ఇక్కడ హ్యాట్ సింబల్ పైన క్లిక్ చేయండి. చూసారా, ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తాం. ఓకేనా? డాక్యుమెంట్ ఏంటి? జెడ్పీ. జెడ్పీ ద్వారా వెండార్ ఇన్వాయిస్ క్లియరింగ్ అయిందంటే మీనింగ్ ఏంటి? ఏపీపీ కాన్ఫిగరేషన్ ద్వారా చేసినట్లు. అదే మాన్యువల్ క్లియరింగ్ అయితే ఏమొస్తుంది? వెండార్ ఇన్వాయిస్ మాన్యువల్ క్లియరింగ్ ఏమొస్తుంది? కేజెడ్. కేజెడ్ వస్తుంది. ఏపీపీ ద్వారా క్లియర్ అయితే జెడ్పీ డాక్యుమెంట్ వస్తుంది. నేను ఒకే వెండార్ ఇన్వాయిస్ తీసుకున్నాను. మీ దగ్గర 1000 వెండార్స్ ఉన్నారు, అవన్నీ కూడా సేమ్ ప్రాసెస్లో క్లియర్ చేయొచ్చు. క్లియర్ అవ్వాలంటే వెండార్ మాస్టర్ డేటాకి పేమెంట్ టర్మ్ హౌస్ బ్యాంక్స్ అనేవి అసైన్ చేస్తే బెటర్. ఓకే, నెక్స్ట్ FB60కి వెళ్ళండి. వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయండి. సో ఏపీపీ వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? మనకి F-53లో ఓన్లీ F-53కి వెళ్ళండి ఒకసారి. సో ఇక్కడ చూడండి, మాన్యువల్ క్లియరింగ్ లో ప్రాబ్లం ఏంటి? ఓన్లీ వన్ వెండార్ ని మాత్రమే మనం యాడ్ చేయగలం. ఇక్కడ మీ కంపెనీలో ఒక 5000 వెండార్స్ ఉన్నారు. 5000 వెండార్స్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 5000 టైమ్స్ F-53 ట్రాన్సాక్షన్ కోడ్ యూజ్ చేయాలి. అదే ఏపీపీ ద్వారా అడ్వాంటేజ్ ఏంటి? F110 ద్వారా 1000 వెండార్ ఇన్వాయిసెస్ కూడా విత్ ఇన్ 5 minutes లో క్లియర్ చేయొచ్చు. అందువల్ల ఏపీపీని ఏమంటారు? బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి, బ్యాక్ బోన్ ఆఫ్ ఎస్ఏపి అంటారు. బ్యూటీ ఆఫ్ ఎస్ఏపి అండ్ బ్యాక్ బోన్ ఆఫ్ ది ఎస్ఏపి అంటారు. అది మేజర్ అడ్వాంటేజ్ ఏపీపీ వల్ల. అర్థమైందా లేదా? ఏపీపీ క్లియరింగ్ కి మాన్యువల్ క్లియరింగ్ కి డిఫరెన్స్ అర్థమైందా? అర్థమైంది సార్. అది. సో ఏపీపీ అక్కడ ఏపీపీ లేకుండా ఎస్ఏపి లేదని ఇంటర్వ్యూ ఉండదండి. కాన్ఫిగరేషన్ స్టెప్స్ చెప్పాలి. ఆల్ కంపెనీ కోడ్స్, పేయింగ్ కంపెనీ కోడ్స్, పేమెంట్ మెథడ్ ఇన్ కంట్రీ, పేమెంట్ మెథడ్ ఇన్ కంపెనీ కోడ్, బ్యాంక్ డిటర్మైజేషన్, హౌస్ బ్యాంక్స్. ఈసీసీకి S/4HANAకి మేజర్ డిఫరెన్సెస్ ఏంటి? హౌస్ బ్యాంక్స్ అనేవి మేజర్ డిఫరెన్సెస్. ఈసీసీలో GUI ఫంక్షనాలిటీ ద్వారా హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాం. S/4HANAలో ఫ్యూరీ యాప్స్ ద్వారా మనము హౌస్ బ్యాంక్స్ ని క్రియేట్ చేస్తాం. ఫ్యూరీ యాప్స్ అంటే రాకెట్ సైన్స్ కాదు, అదొక పేజ్ అంతే. మీరు బ్యాంక్ అకౌంట్స్ పైన క్లిక్ చేసిన వెంటనే సర్వర్ అనేది ఫ్యూరీ యాప్స్ కి డైవర్ట్ అవుతుంది. ఇన్పుట్స్ అన్ని ఫ్యూరీ యాప్స్ లో యాడ్ చేస్తారు. సో ఆటోమేటిక్ గా క్లియరింగ్ చేస్తారు. అది S/4HANA క్లాసెస్ లో చెప్పాను. మిగతాదంతా సేమ్ టు సేమ్. సో ఇక్కడ ఒక వెండార్ ఇన్వాయిస్ క్లియర్ చేయాలంటే మనం F-53లో చేయొచ్చు. మరి 1000 వెండార్ ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలంటే 1000 టైమ్స్ F-53 యూజ్ చేయాలి. సో టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఏపీపీని ఇంట్రడ్యూస్ చేశారు. ఏపీపీ ద్వారా థౌజండ్స్ ఆఫ్ ది వెండార్ ఇన్వాయిసెస్ ని క్లియర్ చేయొచ్చు. FB60కి వెళ్ళండి. వన్ మోర్ ఎంట్రీ పోస్ట్ చేయండి సేమ్ వెండార్ తీసుకుని. ఎంటర్ చేయండి, సిమ్యులేట్ చేయండి, పోస్ట్ చేయండి. సేమ్ ఇలాగే కొన్ని ఇన్వాయిసెస్ క్లియర్ చేయాలి. నేను వన్ మోర్ ఇన్వాయిస్ పోస్ట్ చేయాలి. ఒక 5 ఇన్వాయిసెస్ చేద్దాం. ఎగ్జాంపుల్ గోటుకి వెళ్ళండి. గోటు పోస్ట్ విత్ రిఫరెన్స్ క్లిక్ చేయండి, పోస్ట్ చేయండి.
ఎంటర్ చేయండి, ఎంటర్, సేవ్. అగైన్ గో టు వెళ్ళండి, కంటిన్యూ, డాక్యుమెంట్ వాస్ పోస్టెడ్, అగైన్ గో టు పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, సేవ్. వన్ మోర్ టైం వెళ్ళండి, సేవ్, గో టుకి వెళ్ళండి, పోస్ట్ విత్ రిఫరెన్స్, ఎంటర్, ఎంటర్, సేవ్. నెక్స్ట్, సో వెళ్ళండి, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N వెళ్ళండి. FB ఈ సెషన్ ఉంచండి, ఇలా ఉంచండి, అసలు ఇక్కడ వెళ్ళండి, FBL1N వెళ్ళండి, /n FBL1N. ఎంటర్. సో వెండర్ నెంబర్ వెండర్ తీసుకోవాలి ఇక్కడ, ఎగ్జిక్యూట్ చేయండి. ఓకే, 60,000 ఉంది. ఇవన్నీ ఏపీపీ ద్వారా క్రియేట్ చేయాలి. ఎలా క్రియేట్ చేస్తారు? ఏపీపీ రన్ ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? F110 న్యూ సెషన్ తీసుకోండి. F110, 1 minute వెయిట్ చేయండి, అలా ఉంచండి అది. అయ్యో, ఓకే, ట్రాన్సాక్షన్ కోడ్ F110. సో ఏపీపీ రన్ టీ కోడ్ ఏంటి? F110. గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ టీ కోడ్, ఎండ్ యూజర్ యాక్టివిటీ, ఎంటర్. సో ఇక్కడ టెస్ట్ ఉంది కదా, టెస్ట్ 1 అనివ్వండి, టెస్ట్ 1, ఎంటర్, టెస్ట్ 1 ఇచ్చాం, ఎంటర్ ఇచ్చాం. ఓకే, పారామీటర్స్కి వెళ్ళండి, పారామీటర్స్, కంపెనీ కోడ్ ఇవ్వండి, పేమెంట్ టర్మ్, పేమెంట్ మెథడ్ సి కదా, సి, కంటిన్యూ. నెక్స్ట్ పేమెంట్ డేట్, టుమారో డేట్ తీసుకోండి. నెక్స్ట్ వెండార్ నంబర్, చూడండి ఇక్కడ ఓన్లీ 1 వెండారే తీసుకుంటున్నాం. మల్టిపుల్ వెండార్స్ ఉంటే ఇక్కడ యాడ్ చేసుకుంటాం, ఫ్రమ్ టు. సీక్వెన్షియల్లో ఉంటే, నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేయాలి. ఇప్పుడు ఫ్రమ్ టు దగ్గర ఇచ్చేస్తారు, సీక్వెన్షియల్లో ఉంటే. నాన్ సీక్వెన్షియల్లో ఉంటే ఇక్కడ క్లిక్ చేసి వెండార్ నంబర్స్ అన్ని కూడా ఒక ఎక్సెల్లో ఫామ్ చేసుకుని అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకుంటారు. క్లిక్ చేయండి, ఎగ్జాంపుల్. సో ఇక్కడ మనకి ఇవన్నీ కూడా వెండర్ నంబర్స్ నాన్ సీక్వెన్షియల్లో ఉన్నాయి అనుకోండి, ఒక ఎక్సెల్లో ఫామ్ చేస్తారు, ఫామ్ చేసి కాపీ చేసి అప్లోడ్ ఫ్రమ్ ది క్లిప్ బోర్డ్ ద్వారా యాడ్ చేసుకోవాలి. క్లోజ్ చేయండి. వెండర్ నంబర్ ఇవ్వండి ఇక్కడ, ఫ్రమ్ నంబర్ టు నంబర్ ఇవ్వాలి. నెక్స్ట్ ఇవి ఇచ్చేసాం కదా, అడిషనల్ లాగ్కి వెళ్ళాలి. అడిషనల్ లాగ్, డ్యూ డేట్ చెక్ సెలెక్ట్ చేసుకోండి, ఫస్ట్ 2 సెలెక్ట్ చేసుకోవాలి, తర్వాత వెండర్ నెంబర్ ఇవ్వండి. ఫ్రమ్ దగ్గర 2 దగ్గర వెండర్ నెంబర్ ఇవ్వాలి. స్టేటస్, స్టేటస్ పైన క్లిక్ చేయాలి, ఎస్ అనండి, ఎస్. 1 minute, స్టేటస్ 1 minute అండి. హలో.
ఓకే, సో ఇవి ఇచ్చేసాం కదా. నెక్స్ట్ ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. స్టార్ట్ ఇమీడియట్లీ సెలెక్ట్ చేసుకోవాలి. కంటిన్యూ, ఎంటర్ చేయండి. ఆ, తర్వాత ప్రపోజల్ పెన్సిల్ సింబల్ ఉంది కదా పైన, దానిపైన క్లిక్ చేయాలి. అది కదా, దానికి ముందు పెన్సిల్ సింబల్, అది క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. చూసారా, ఇది ఇలా వచ్చింది. టోటల్ అమౌంట్ ఎంత? 60,000. దీనిపైన క్లిక్ చేయండి. 60,000 పైన క్లిక్ చేయండి. 60,000 పైన క్లిక్ చేస్తే ఇక్కడ కనిపిస్తే ఇన్వాయిసెస్ ఏమేమి పిక్ అవుతున్నాయి అనేవి. ఓకే, మీకు ఏమైనా అవసరం లేదనుకుంటే సెలెక్ట్ చేసి కూడా అక్కడ మనం డెలీట్ చేసుకోవచ్చు. ఇక్కడ హౌస్ బ్యాంక్స్ ఇవన్నీ ఉన్నాయి చూడండి, ఇవి. ఓకే, సరే, బ్యాక్ ఇవన్నీ క్లియర్ చేద్దాం. బ్యాక్ వెళ్ళండి. గ్రీన్ బల్బ్ ఉంటే మీనింగ్ ఏంటి? మనం కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేసినట్లు. గ్రీన్ బల్బ్ కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేసినట్లు. బ్యాక్ వెళ్ళండి, జస్ట్ బ్యాక్. పేమెంట్ రన్ క్లిక్ చేయండి. కంటిన్యూ చేయండి. సో ఇలా ఉంటే ఏం చేయాలి మీరు? యాక్చువల్గా మీ నెట్వర్క్ స్లో ఉన్నట్లు ఎంటర్ ప్రెస్ చేస్తూ ఉండాలి. ఎంటర్ ప్రెస్ చేయండి. చూసారా, 1 జనరేటెడ్ 1 కంప్లీటెడ్ ఇలా రావాలి. గ్రీన్ బల్బ్ ఉండాలి, ఇలా రావాలి. ఇలా వస్తే మీరు కాన్ఫిగరేషన్స్ అనేవి కరెక్ట్గా చేసినట్లు. మీరు ఏమైనా తప్పు చేశారనుకోండి, ఏపీపీ రన్ అవ్వదు. మీరు చేసిన మిస్టేక్స్ ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? ఇక్కడ ప్రపోజల్ పైన క్లిక్ చేయండి. ప్రపోజల్ క్లిక్ చేయండి. ఇక్కడ కనిపిస్తుంది, ఇక్కడ చదువుకోవాలి మీరు. ఏబీపీ రన్ అవ్వలేదు, ఎందుకు అవ్వలేదు ఏంటో ఇక్కడ చదువుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు చేసిన మిస్టేక్స్ అన్నీ ఏమైనా ఉంటే ఇక్కడ కనిపిస్తాయి. ఓకేనా? ఇప్పుడు యాక్చువల్గా ఇలా ఉంటే ఓకే. తప్పుగా ఉందనుకోండి, మీకు కొంచెం ఇలా కనిపిస్తుంటాయి మామూలు. ఇక్కడ చూడండి, మనం కొంచెం పైకి వెళ్ళండి. ఇక్కడ జిఎస్టీ అనేది యాడ్ చేయలేదు. జిఎస్టీ నెక్స్ట్ క్లాస్లో యాడ్ అవుతుంది, బట్ నాట్ రిక్వైర్డ్. అది యాడ్ చేయకపోయినా ఏబీపీ రన్ అవుతుంది. సో ఏమన్నా ఉంటే ఇక్కడ చదువుకోవాలి. చదువుకుని మీరు ఎర్రర్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి, ఓన్గా చేయాలి. మళ్ళీ నాకు ఫోన్ చేయడం కాదు. ఓకే, ఏబీపీ రన్ చేసాం. వెళ్ళి షీట్ ఓపెన్ చేయండి. వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FBL1N సెషన్కి వెళ్ళండి. లిస్ట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేయండి. లిస్ట్లో సరే, ఓకే, ఎగ్జిక్యూట్ చేయండి. క్లియర్ ఐటమ్ తీసుకోవాలి. ఎగ్జిక్యూట్, క్లియర్ ఐటమ్, ఎగ్జిక్యూట్. చూసారా, 60,000 క్లియర్ అయింది. జెడ్పీ డాక్యుమెంట్ జనరేట్ అయింది. మాన్యువల్ క్లియరింగ్ అయితే కేజెడ్, ఏపీపీ ద్వారా క్లియర్ చేస్తే జెడ్పీ. ఓకేనా, అది సంగతి. అయిపోయింది. ఓకే, క్లియర్ అండి? అర్థమైందా లేదా? ఎస్ సార్, అర్థమైంది. సో సార్ ఇప్పుడు ఏబీపీ రేపు కూడా 60,000 చెప్తాను. కి ఇంకా కొన్ని పాయింట్స్ ఉన్నాయి. ఏబీపీ టుమారో డిస్కస్ చేద్దాం. ఓకే, సార్ ఒక డౌట్. 1 minute సురేష్. సురేష్ చెప్పండి. సార్ ఇక్కడ 4 ఇన్వాయిసెస్ కి ఒకటే పేమెంట్ అయింది కదా సార్? ఎట్లయినా ఒకటే కదా, మాన్యువల్ చేసినా కూడా 4 ఇన్వాయిసెస్ కి ఒకటే పేమెంట్ కదండి. స్టాండర్డ్ టోటల్ ఇన్వాయిస్ క్లియర్ చేస్తున్నాం మనం. ఓకే సార్. -53లో చేసినా కూడా అంతే కదా, ఎట్లయినా ఒకటే. క్లియర్ కదా? క్లియర్. రైట్. సార్ ఒక డౌట్ సార్. ఇప్పుడు మనము వెండర్ మాస్టర్ లో పేమెంట్ మెథడ్ ఇచ్చాం కదా సార్. వెండర్ మాస్టర్ క్రియేట్ చేయాలి. ఒకవేళ పేమెంట్ మెథడ్ ఇవ్వకపోతే ఇక్కడ ఏపీపీ లో రన్ అవ్వదా సార్? అవ్వకపోవచ్చు అండి. ఒకవేళ రన్ అవ్వకపోతే మళ్ళీ ఏం చేయాలి సార్? అంటే మళ్ళీ వెండర్ మాస్టర్ ఇవ్వాలి. మీరు పేమెంట్ మెథడ్ అనేది అసైన్ చేసి ఇవ్వాలి. ఓకే, చెప్పిన కాన్ఫిగరేషన్ చేయాలి. అది ఇవ్వకపోతే అంటే ఎలా చెప్తానని చెప్పండి. స్ట్రక్చర్ అనేది ఫాలో అవ్వాలి కదా. నేను ఇవ్వను అంటే నేనేం చెప్తాను, అది మీ ఇష్టం. అది ఇంకా మీకు రన్ అవ్వదు. ఒకవేళ బై మిస్టేక్ మిస్ అయిపోతే ఏం ఎర్రర్ వస్తుంది? మిస్ అయితే ఇవ్వాల్సిందే.
ఓకే సార్. యాక్చువల్గా మిస్ అవడానికి ఛాన్స్ ఉండదండి. ఎందువల్ల మీ జిఎల్ లెక్క మనం వెండర్ మాస్టర్ అవ్వచ్చు, జిఎల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా మనం మాన్యువల్గా క్రియేట్ చేస్తున్నాం. ప్రాజెక్ట్లోకి వెళ్తే మీకు టీం ఉంటుంది, వాళ్ళు చూసుకుంటారు, ఏది మిస్ చేయరు, 99% మిస్ అవ్వదు. ఒకరు అయితే చేయాలి అది. ఓకే ఓకే సార్. ఓకేనా? రైట్. ఓకే. నెక్స్ట్ క్లాస్ ఏపీపీ కంటిన్యూషన్ టుమారో కూడా ఇంకా కొన్ని డెప్త్గా కొన్ని పాయింట్ డిస్కస్ చేద్దాం. ఓకే రైట్. థ్యాంక్ యూ అండి. బాబాయ్. గుడ్ డే.